హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధన. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్లోని రేషనల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్లోని రేషనల్ నెంబర్స్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతకుముందు ఉన్న వీడియోలో క్లోజర్ ప్రాపర్టీ డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈరోజు మనం ఈ వీడియోలో కమ్యూటేటివ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ ఏం చెప్తుంది అంటే దట్ ద చేంజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ టూ నెంబర్స్ ఆన్ బైనరీ ఆపరేషన్ డస్ నాట్ చేంజ్ ద రిజల్ట్. బైనరీ ఆపరేషన్ అంటే ఇక్కడ ఏమేమి వస్తాయంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వస్తాయి. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ వస్తాయి. మనం ఆర్డర్ చేంజ్ చేసినా కూడా రిజల్ట్ అనేది చేంజ్ కాదు కమ్యూటేటివ్ ప్రాపర్టీలో. అంటే ఇక్కడ a ప్లస్ b అంటే 2 ప్లస్ 3 చేసామనుకోండి ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2. అలాగా మనం ఎన్ని ఫండమెంటల్ ఆపరేషన్స్లో చెక్ చేస్తాం, ఎడిషన్లో చెక్ చేస్తాం, సబ్ట్రాక్షన్లో, మల్టిప్లికేషన్లో, డివిజన్లో చెక్ చేసుకుంటాం. ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. చేంజ్ ఇన్ ద ఆర్డర్ అని చెప్పుకున్నాం కదా, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a. అలాగే a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ a. అలాగే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a. అలాగే a డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్ టు b డివైడెడ్ బై a. ఇవి ఏవైనా ఫర్ ఆల్ ఏవైనా a కామా b బిలాంగ్స్ టు, ఒకవేళ ఓల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి మనకి ఏమవ్వాలి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a అవ్వాలి. అయితే మనం అక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది అని చెప్తాం. ఓకేనా. కమ్యూటేటివ్, ఎడిషన్ ఈజ్ కమ్యూటేటివ్ అంటాం. ఇక్కడ ఎడిషన్ ఈజ్ కమ్యూటేటివ్ అని చెప్తాం. మనం ఇక్కడ ఓల్ నెంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ ఓల్ నెంబర్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయి, 0, 1, 2 అండ్ సో ఆన్. ఇవన్నీ ఓల్ నెంబర్సే కదా. ఓల్ నెంబర్స్ తీసుకొని చెక్ చేద్దాం. ఫస్ట్ అండర్ ఎడిషన్, ఎడిషన్లో చెక్ చేద్దాం. ఏవైనా 2 ఓల్ నెంబర్స్ తీసుకోండి, 2 and 5. ఓకేనా. ఇప్పుడు మనం అండర్ ఎడిషన్ అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a చేయండి. 2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2. చెక్ చేయండి. ఇక్కడ 2 ప్లస్ 5 అంటే 7, 5 ప్లస్ 2 అంటే 7. ఈక్వల్ వచ్చేసింది కదా. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a అయింది. అంటే ఎడిషన్ ఈజ్ కమ్యూటేటివ్ అంటాం. ఎడిషన్ ఈజ్ కమ్యూటేటివ్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఓల్ నెంబర్స్లో అండర్ ఎడిషన్ సాటిస్ఫై అవుతుంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్లో చూద్దాం. టేక్ ఎనీ 2 ఓల్ నెంబర్స్ 5, 9. 2 ఓల్ నెంబర్స్ తీసుకున్నాం. ఏం చేయాలి, ఇక్కడ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ అన్నప్పుడు a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a. a మైనస్ b చేయండి. a అంటే ఇక్కడ 5, b అంటే 9. అలాగే b మైనస్ a అంటే 9 మైనస్ 5 చేయండి. ఇక్కడ ఇది ప్లస్ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తా. 9 మైనస్ 5 4. బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది, మైనస్ ఉంది. ఇక్కడ 9 మైనస్ 5 ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తా. 9 మైనస్ 5 4. బిగ్ వాల్యూ ముందు ప్లస్ ఉంది. ఇక్కడ -4 ప్లస్ 4 ఈక్వల్ అవుతుందా, నాట్ ఈక్వల్. ఇక్కడ నాట్ కమ్యూటేటివ్ అంటాం. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్. అంటే ఏమని చెప్తాం, కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అండర్ సబ్ట్రాక్షన్ ఇన్ ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్లో అండర్ సబ్ట్రాక్షన్లో సాటిస్ఫై అవుతుందా, కాదు. మల్టిప్లికేషన్లో చూద్దాం. మల్టిప్లికేషన్లో టేక్ ఎనీ 2 ఓల్ నెంబర్స్ 5, 3. 2 ఓల్ నెంబర్స్ తీసుకున్నాం. మల్టిప్లై చేయండి. a ఇంటూ b అంటే 5 ఇంటూ 3, b ఇంటూ a అంటే 3 ఇంటూ 5. 5 3s 15, 3 5s 15 ఈక్వల్ వచ్చాయి కదా. ఇవి ఓల్ నెంబర్సే కదా. అంటే కమ్యూటేటివ్. ఏమని చెప్తాం, కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ అండర్ మల్టిప్లికేషన్ ఇన్ ఓల్ నెంబర్స్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది అంట. డివిజన్లో చెక్ చేద్దాం ఒకసారి. డివిజన్లో ఏదైనా నెంబర్స్ తీసుకోండి. 3, 2 నెంబర్స్ తీసుకున్నా. 3 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 3. మనకి ఇక్కడ అసలు 3/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. 2/3, 3/2 ఈక్వల్ కావు. అసలు మనకి ఇవి రేషనల్ నెంబర్స్ అనేవి మన ఓల్ నెంబర్స్ సెట్లోనే లేవు. కాబట్టి డివిజన్లో సాటిస్ఫై అవుతుందా, అస్సలు సాటిస్ఫై కాదు. మనకి ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది ఓల్ నెంబర్స్లో ఏ ఫండమెంటల్ ఆపరేషన్స్లో సాటిస్ఫై అయింది, అండర్ ఎడిషన్ అండ్ అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయింది. ఈ 2 ఫండమెంటల్ ఆపరేషన్స్లో అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ ఇన్ ఓల్ నెంబర్స్. నెక్స్ట్ ఏంటి, ఇంటీజర్స్ తీసుకుందాం. ఇంటీజర్స్ అంటే ఏమేమి ఉంటాయి, మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. -2, -1, 0 ఉంటుంది. అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు అండర్ ఎడిషన్ చెక్ చేద్దాం. అండర్ ఎడిషన్ ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకోండి. -2, 5. ఇప్పుడు అండర్ ఎడిషన్ కదా, ఆ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేయండి. -2,
ప్లస్ 5, ఇది a ప్లస్ బి, బి ప్లస్ ఏ చేయండి, 5 ప్లస్ -2. ఓకేనా, యాడ్ చేద్దాం. ఇక్కడ -2 ప్లస్ 5 అంటే ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, అంటే ఏం చేస్తాం మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. 5 - 2 అంటే 3 వస్తుంది. ఇక్కడ బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది, ప్లస్ ఉంది, అంటే ఇక్కడ ఇదేంటి +3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఒక ప్లస్ ఇక్కడ చూడండి, ఇది ఈ స్టెప్ చేద్దాం, ప్లస్ ఇంటూ మైనస్ -2, ఇక్కడ 3 ఈజ్ ఈక్వల్ టు 5, ఒక ప్లస్ ఒక మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తాం. 5 - 2 అంటే 3, బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది, ప్లస్సే కదా, ఇక్కడ కూడా ప్లస్సే కదా, అంటే సాటిస్ఫై అవుతుంది. ఎక్కడ అండర్ ఎడిషన్లో ఇంటీజర్స్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. సబ్ట్రాక్షన్లో చెక్ చేయండి. టేక్ ఎనీ 2 ఇంటీజర్స్ ఏవైనా తీసుకోండి. -1 -5. ఇప్పుడు ఇవి రెండు చెక్ చేద్దాం, సబ్ట్రాక్షన్ చేద్దాం. -1 సబ్ట్రాక్షన్ కదా చేయమైంది, సబ్ట్రాక్ట్ -5. మన ఆర్డర్ కదా చేంజ్ చేసేది, ఇది a మైనస్ బి, బి మైనస్ ఏ చేయండి, -5 -1. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. -1 మైనస్ ఇంటూ మైనస్ +5, ఇక్కడ ఇది -5 మైనస్ ఇంటూ మైనస్ +1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక మైనస్ ఒక ప్లస్ సబ్ట్రాక్షన్ చేస్తాం. 5 - 1 4, బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది, ప్లస్. ఇక్కడ చూడండి, ఒక మైనస్ ఒక ప్లస్ సబ్ట్రాక్షన్, 5 - 1 4, బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది, -4. ఇక్కడ చూడండి, +4 -4 సాటిస్ఫై అవుతుందా, సాటిస్ఫై కాదు. నాట్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్, నాట్ కమ్యూటేటివ్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకుందాం. మల్టిప్లికేషన్లో చూడండి, ఏవైనా 2 ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుందాం, లేదా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ తీసుకుందాం. 2 - 3 2 ఇంటీజర్స్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ -3 అంటే a ఇంటూ బి, -3 ఇంటూ 2 అంటే b ఇంటూ ఏ, మల్టిప్లై చేయండి. ప్లస్ ఇంటూ మైనస్ -3 to 6, మైనస్ ఇంటూ ప్లస్ -3 to 6, -6 ఈక్వల్ వచ్చాయి కదా, ఇది ఇక్కడ నాట్ ఈక్వల్. మైనస్ ఇంటూ మైనస్ -6 ఈక్వల్ వచ్చాయి, అంటే ఇది ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ అండర్ డివిజన్ చెక్ చేద్దాం. డివిజన్ చెక్ చేయండి. డివిజన్లో ఏంటి, ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకోండి. 3 4, అంటే మనం ఇక్కడ 3/4 ఈజ్ ఈక్వల్ టు 4/3 అంటాం. మనకి ఇక్కడ 3/4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/3, ఈక్వల్ అవుతుందా, 3/4 4/3 నాట్ ఈక్వల్. అసలు 3/4 అనే రేషనల్ నెంబర్స్ మనకి ఇంటీజర్స్లోనే ఉండవు కదా, మనకి ఇక్కడ ఇది డివిజన్లో సాటిస్ఫై కాదు. మనకి ఇంటీజర్స్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏ ఫండమెంటల్ ఆపరేషన్స్లో సాటిస్ఫై అవుతుంది, అండర్ ఎడిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ అండర్ మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై అయింది. మనకు హోల్ నెంబర్స్లో కూడా అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషనే సాటిస్ఫై అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్లో చూద్దాం. మనం ఇక్కడ రేషనల్ నెంబర్స్లో చూద్దాం. రేషనల్ నెంబర్స్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫస్ట్ ఎడిషన్లో చూద్దాం. ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. 2/3, -7/3. వీటిని ఏం చేయాలి, ఆర్డర్ చేంజ్ చేసి యాడ్ చేసి రిజల్ట్ సేమ్ వస్తుందో లేదో చూడాలి. అంటే a ప్లస్ బి చేయండి, అంటే 2/3 ప్లస్ -7/3 ఈక్వల్ టు, ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు -7/3 బి అవుతుంది కదా, అది b ప్లస్ ఏ అంటే ఇక్కడ మనకి 2/3. ఓకేనా, ఇప్పుడు చూడండి సింప్లిఫై చేయండి. 2/3 ప్లస్ ఇంటూ మైనస్ -7/3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -7/3 ప్లస్ 2/3. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నాయి, మనం సింపుల్గా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి, 3 వస్తుంది. సింప్లీ సబ్ట్రాక్ట్ న్యూమరేటర్స్ 2 - 7. ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్ 3. ఇక్కడ సింప్లీ సబ్ట్రాక్ట్ న్యూమరేటర్స్ -7. సారీ, ఇక్కడ మనకి ఎడిషన్ కదా, మనం ఇక్కడ మనకి సింబల్ మైనస్ వచ్చేసింది. ఓకే, కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ మనకి -7 + 2, -7 + 2, ఇది ఇక్కడ మైనసే. ఇప్పుడు ఇక్కడ చేయండి 2 - 7 అంటే ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ సబ్ట్రాక్షన్ చేద్దాం. 7 - 2 అంటే 5, బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది, -5/3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మైనస్ ఒక ప్లస్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 7 - 2 5/3, బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది, మైనస్. ఇక్కడ -5/3 -5/3 ఏమొచ్చాయి, ఈక్వల్ అయ్యాయి. ఈక్వల్ అయ్యాయి అంటే అండర్ ఎడిషన్ కమ్యూటేటివ్ అంటాం. అండర్ ఎడిషన్ ఏమవుతుంది, ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది రేషనల్ నెంబర్స్లో అండర్ ఎడిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చెక్ చేద్దాం. సబ్ట్రాక్షన్లో ఓకేనా, ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. నెక్స్ట్ 2/5
పాజిటివ్ తీసుకుందాం, లేదా నెగిటివ్ అయినా తీసుకోవచ్చు. లైక్ తీసుకోవచ్చు, అన్లైక్ తీసుకోవచ్చు. ఇక్కడ లైక్ తీసుకుంటున్నాను. మీకు అన్లైక్ రేషనల్ నెంబర్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ కావాలి అంటే క్లోజర్ ప్రాపర్టీ వీడియో చూడండి, దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం. 2/5 - 4/5 ఆర్డర్ చేంజ్ అవుతుంది కదా. 4/5 - 2/5 సింప్లిఫై చేయండి. ఇక్కడ 5 లైక్ డినామినేటర్స్ కదా. నెక్స్ట్ సింప్లీ సబ్ట్రాక్ట్ ద న్యూమరేటర్స్. 2 - 5. ఇప్పుడు ఇక్కడ 5 సింప్లీ సబ్ట్రాక్ట్ న్యూమరేటర్స్. 4 - 2. 2 - 4 అంటే ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ అంటే 4 - 2 2 వస్తుంది. బిగ్ వాల్యూ ముందు మైనస్ ఉంది కాబట్టి -2/5. ఇక్కడ 4 - 2 2 బిగ్ వాల్యూ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, +2/5. ఇక్కడ -2/5 +2/5 ఈక్వల్ అవుతాయా? -2/5 +2/5 నాట్ ఈక్వల్ అంటే ఇది ఇక్కడ నాట్ సాటిస్ఫైడ్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ రేషనల్ నెంబర్స్లో నాట్ సాటిస్ఫైడ్. ఇప్పుడు అండర్ మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. మల్టిప్లికేషన్లో ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. 2/5 6/3 మల్టిప్లై చేయండి. 2/5 × 6/3 is equal to a into b is equal to b into a. 6/3 × 2/5 ఓకేనా. మల్టిప్లికేషన్లో ఏంటి, మనం సింప్లీ మల్టిప్లై ద న్యూమరేటర్ విత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ డినామినేటర్. 2 6 12 5 3 15 is equal to 6 2 12 3 5 15 ఈక్వల్ వచ్చాయి కదా. 12/5 15 ఈక్వల్ టు 12/15 అంటే అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అండర్ డివిజన్ చెక్ చేద్దాం. అండర్ డివిజన్ ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. 4/9 నెక్స్ట్ 3/2 అండర్ డివిజన్ అవుతుందా కాదా చెక్ చేద్దాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ 4/9 డివైడెడ్ బై 3/2 ఈజ్ ఈక్వల్ టు 3/2 డివైడెడ్ బై 4/9 ఇంతే కదా. ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ. ఇప్పుడు ఇక్కడ ఇది 4/9 యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇంటూ ఇది ఏమవుతుంది మనకి, దీనికి రెసిప్రోకల్ రాసుకుంటాం కదా. 2/3 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రేషనల్ నెంబర్ 3/2 అలాగే ఉంటుంది. ఇంటూ దీని ఈ రెసిప్రోకల్ రాస్తాం 9/4. నెక్స్ట్ ఇక్కడ 4 2 C8 బై 9 3 27 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 3 27 బై 4 2 C8. ఇక్కడ చూడండి ఒకసారి 8/27 ఈజ్ నాట్ ఈక్వల్ టు 27/8 ఈక్వల్ అవుతుందా? నాట్ ఈక్వల్ అంటే ఇక్కడ మనకి అండర్ డివిజన్ సాటిస్ఫై కాదు. ఇప్పుడు ఒకసారి మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఎక్కడ ఓల్ నెంబర్స్లో ఎక్కడ సాటిస్ఫై అయింది, ఇంటీజర్స్లో రేషనల్ నెంబర్స్లో ఒకసారి చూద్దాం. ఓల్ నెంబర్స్లో అండర్ ఎడిషన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది కదా, సాటిస్ఫై అయింది. అండర్ సబ్ట్రాక్షన్ సాటిస్ఫై కాలేదు. అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయింది, అండర్ డివిజన్ సాటిస్ఫై కాలేదు. ఇంటీజర్స్లో కూడా అండర్ ఎడిషన్ సాటిస్ఫై అయింది, అండర్ సబ్ట్రాక్షన్ అవ్వలేదు. మల్టిప్లికేషన్ అయింది, డివిజన్ కాలేదు. అలాగే రేషనల్ నెంబర్స్లో కూడా ఇంటీజర్ ఎడిషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, సబ్ట్రాక్షన్లో అవ్వలేదు. మల్టిప్లికేషన్లో అయింది, డివిజన్లో కాలేదు. ఈ టేబుల్ గుర్తుంచుకోండి ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.